హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు టమాటా పప్పు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, పసుపు, కారం, ఉప్పు, తిరగమాత గింజలండి, కరివేపాకు, చింతపండు కొంచెం. ముందుగా మనం పప్పు కడిగి నానబెట్టుకున్నామండి. ఇది ఒక ఎర్రగడ్డ చూపించా కదండి, అందులో హాఫ్ ఎర్రగడ్డ వేస్తున్నానండి. ఇందులో 2 పచ్చిమిర్చి వేసి, కొంచెం కరివేపాకు వేసి, కొంచెం పసుపు పొడి, స్టవ్ మీద పెట్టుకోవాలండి. దీన్ని ఫస్ట్ స్టవ్ మీద పెట్టేస్తానండి. ఇది మనం 2 విజిల్స్ వరకు పెట్టుకుంటే సరిపోద్దండి, మెత్తగా ఉడికిపోద్ది. అది పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండ్లు పెట్టుకొని ఆయిల్ తగినంత పోసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేటెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, పచ్చెనపప్పు వేసుకోవాలండి. కొంచెం లైట్గా ఎగుతున్నప్పుడు తెల్లగడ్డ అండి, కొంచెం తెల్లగడ్డ కొట్టేసి అట్లా వేస్తే బాగుంటుందండి. బాగా కొంచెం దోరగా ఎగుతున్నప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు, మనం ఇందాడ ఆనియన్ సగం వేస్తున్నాం కదండి, అందులో ఎర్రగడ్డ, మిగతా ఎర్రగడ్డ అండి ఇది వేసుకొని మొత్తం కలిపి బాగా దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు తీసుకోవాలండి. బాగా వేగాక ఆ టమాటా ముక్కలు దాంట్లో వేసేసేయాలండి. బాగా కలిపెట్టి సన్న మంట మీద మనం దీన్ని ఇట్లాగే బాగా ఫ్రై చేసి, బాగా నూనెలో మంచిగా గుజ్జుగా వచ్చేటట్టు చేసుకోవాలండి. దానిపైన మూత పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని తీసుకోవాలండి. దీంట్లో మనం హాఫ్ ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు వేసామండి. ఇది మనం మీకు చూపించాను కదండి చింతపండు, అది తర్వాత చెప్తానండి. ఇది ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా ఉప్పు, కారం దీంట్లోనే వేసుకోవాలండి. మనం కారం తగ్గట్టు మనం పప్పు, టమాటాలు దాన్ని బట్టి వేసుకోవాలండి సరిపడా. దీన్ని బాగా మెత్తగా పేస్ట్లా చేసేసి, మీకు కొంచెం చింతపండు చూపించా కదండి, అది కొంచెం గుజ్జులాగా ఇట్లాగా చేసుకొని ఇంతవరకు చేసుకొని దాంట్లో పోసుకోవాలండి. పప్పుని బాగా అది కలిసేటట్టుగా, పప్పు నేను పోసిన చింతపండు రసాన్ని అట్లా కొంచెం బాగా మొత్తం కలిసేటట్టుగా అట్లా చేసుకోవాలండి. చూడండి మెత్తగా అయిపోయింది, అంతేనండి. బాగా మొద్దకంతో ఎనిపేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ టమాటా చూసారండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇంత బాగా ఇట్లా అవ్వాలండి మెత్తగా టమాటా మొత్తం. మనం ఎనుపుకున్న పప్పుని దానిలో పోసేసి కొంచెం సిమ్లో పెట్టుకొని స్టవ్ ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకోవాలండి. దీంట్లో టమాటా పప్పు ఇట్లా చేస్తే సూపర్ ఉంటుందండి, చేసి చూడండి మీరు. ఇట్లాంటి మా వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. చూడండి పప్పు రెడీ అయిపోయింది. పప్పు బాగా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా చేస్తే. మీరు ఇట్లా చేసి చూడండి, ఎప్పుడు ఇట్లాగే చేసుకుంటారు. ఇంతేనండి పప్పు. ఇప్పుడు కొత్తిమీర వేస్తానండి పైన.
టమాటా పప్పు సూపర్ ఉంటుందండి ఇట్లా చేసుకుంటే. చూడండి మొత్తం రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, బాగా టేస్ట్గా ఉంటుంది. మీరు చేసి ఒకసారి చూడండి ఇట్లాగా నేను చేసినట్టు. నేనైతే అన్నంలో పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాను, ఆవకాయ పెట్టుకున్నాను, వడియాలు కూడా పెట్టుకున్నానండి. టమాటా పప్పు అంటే చాలా ఇష్టం అండి, సూపర్ ఉంటుంది. పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికి ఇష్టం ఉంటుంది. కానీ ఇట్లా చేసుకుంటే ఇంకా ఇష్టపడతారండి, చాలా బాగుంటుంది. ఆ నెయ్యి వేసుకొని పప్పుతో తింటే సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.